మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనము. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడన్నా దేవుని దగ్గర ఇలా ప్రార్థించారా? ప్రభువా, ఈ శోధన నుండి తప్పించు. ప్రభువా, ఈ రోగం నుంచి నన్ను తప్పించు. ప్రభువా, ఈ సమస్యల నుంచి తప్పించు. ప్రభువా, ఈ చీకటి శక్తుల నుంచి తప్పించు. ఇలా ఎవరైతే తప్పించమని దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటున్నారో వారితో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని దృష్టికి నీవు మంచివానిగా కనిపిస్తే నీవు వాటన్నిటి నుంచి తప్పించబడతావు. పాపాత్మునిగా నీవు కనిపిస్తే వాటి ద్వారా నీవు పట్టబడతావంట. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి నీవు మంచివానిగా కనిపించి శోధన నుంచి, అలాగనే రోగాల నుంచి, సమస్యల నుంచి, చీకటి అంధకార శక్తుల నుంచి నీవు తప్పించబడాలి. మంచివానిగా కనిపించి. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఉంటూ కూడా పాపమును విడిచిపెట్టుకోకుండా పాపంతో కూడా స్నేహం చేస్తూ ఉంటే వాణ్ణి పాపాత్ముడని దేవుడు చూస్తాడు. అప్పుడు ఎవరైతే ఏ దాని చేత శోధింపబడుతున్నారో, ఏ దాని చేత తప్పించాలని అనుకుంటున్నారో వాటి చేతనే పట్టబడతారని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుని దృష్టికి పాపాత్మునిగా కాక మంచివానిగా కనిపించి ప్రతి దాని నుంచి నీవు తప్పించబడే కృపలో నీవు ఉండాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. నీ దృష్టికి నీ బిడ్డలమైన మేము మంచివారిగా కనిపించి ప్రతి దాని నుండి మేము తప్పించబడే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. పాపాత్ములుగా కాక మంచివారిగా మమ్మల్ని తయారు చేయమని నిన్ను అడుగుతున్నామయ్యా. సహాయం చేసి మమ్మల్ని అందరినీ కూడా నీ దృష్టిలో ఉంచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.